దళిత క్రైస్తవుల రిజర్వేషన్లకు అడ్డంకిగా మారిన 1950 రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చేయాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నల్గొండ ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం పౌరులందరికీ సమాన మత స్వేచ్ఛను అంగీకరించాలన్నారు. దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులు, ఎస్సీ హోదా సాధన కోసం చర్చ్ జేఏసీ ఆధ్వర్యంలో చలో ఇందిరా పార్క్ పేరిట హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద నిరసన సభకు పిలుపునిచ్చారు. ఈ దళిత క్రైస్తవ నిరసన సభకు నల్గొండ పట్టణం నుండి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నల్గొండ ఏఐసీఎఫ్ నాయకులు మాట్లాడుతూ దళిత క్రైస్తవుల దశాబ్దాల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్లకు అడ్డంకిగా మారిన 1950 రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చేయాలన్నారు. కేవలం మతం మారినంత మాత్రాన సామాజిక వెనుకబాటుతనం మారదని, దళిత క్రైస్తవులందరికీ ఎస్సీ హోదా కల్పించాలన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం పౌరులందరికీ సమాన మత స్వేచ్ఛను అంగీకరించాలన్నారు. ఆర్టికల్ 14, 15 సూత్రాల ప్రకారం సమాజంలో సమానత్వాన్ని కల్పిస్తూ దళిత క్రైస్తవులపై చూపిస్తున్న వివక్షను తక్షణమే తొలగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నల్గొండ నాయకులు బ్రదర్ యాచారం యాకోబు, కొంపల్లి భిక్షపతి, మాతంగి ఆనందమయ్య, ఊట్కూరి సతీష్, మాగి జోసెఫ్, చింత సైదులు పాల్, దున్న జయన్న, చింత సుధాకర్, మేడి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి దళిత క్రిస్టియన్లకు జరుగుతున్న అన్యాయం మీద పెద్ద ఎత్తున మరి తరలి వస్తున్నటువంటి జనాలు, క్రైస్తవ సోదరులు, మరి దళిత క్రైస్తవులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించుకుంటూ ఇవాళ ఇందిరా పార్క్ దగ్గరికి వస్తున్నటువంటి సందర్భం మీరు అందరూ చూస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు ఇచ్చిన జీవోను రద్దు చేసేంతవరకు దళిత క్రైస్తవులతో కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినటువంటి 1950 వచ్చినటువంటి జీవోను సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు మరి హక్కులను కాలరాస్తున్నటువంటి విషయాన్ని మరి ఇవాళ చలో హైదరాబాద్ కార్యక్రమాలు మరి విజయవంతం చేయడానికి వచ్చినటువంటి దళిత క్రైస్తవులందరూ కూడా మరి స్వాగతం పలుకుతున్నాం.